సో హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులైంది 'బిగ్ బాస్' సంబంధించిన వీడియో చేసి. సో రీచ్ వెళ్ళడం చాలా కష్టమవుతుందండి. సో చూసే వాళ్ళందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఎవరైతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు 'బిగ్ బాస్'కి రాకపోవడం మంచిది అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. ఎస్పెషల్లీ లేడీ సెలబ్రిటీస్ రాకూడదు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అలాగే అందరూ లైక్ చేయండి. వీడియోకి హైప్ కూడా వీలైతే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సెలబ్రిటీస్ 'బిగ్ బాస్'కి రావచ్చా? అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇక నుంచి 'బిగ్ బాస్'కి దూరంగా ఉండడం చాలా బెటర్. ఎస్పెషల్లీ ఎక్కువ ఫేమ్ అంటే సీరియల్స్‌లలో కూడా హీరో, హీరోయిన్ మెటీరియల్ ఉంటారు కదండీ! సో ఆ రేంజ్ ఫేమ్ లైక్ అమర్‌దీప్, ఇప్పుడు తనుజ గారు, ఇప్పుడు అమర్‌దీప్ వాళ్ళ మిసెస్ ఉంది కదా! తన పేరు నాకు అంత ఐడియా రావట్లేదు. బట్ ఆ రేంజ్ కంటెస్టెంట్స్, కావ్య గారు, ఈ రేంజ్ కంటెస్టెంట్స్, ఈ రేంజ్ ఫేమ్ ఉన్నవాళ్ళు, పాపులారిటీ ఉన్నవాళ్ళు బిగ్ బాస్‌కి వస్తే వాళ్ళకున్న ఫేమ్ డీగ్రేడ్ అయిపోవడం, వాళ్ళ మీద పీక్ నెగటివిటీ రావడం, ఈ పిఆర్ స్టంట్స్, వాళ్ళ మీద ఎక్కడలేనన్ని నెగెటివ్ పోస్ట్‌లు తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీ మీదకి కూడా ఎళ్లి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి సో, సెలబ్రిటీస్ అనేవాళ్ళు దూరంగా ఉండడమే బెటరు. దానికి తోడు 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు గూడా వీళ్ళకి నెగెటివ్ ప్రోమోస్ ఇవ్వడం, నెగెటివ్ ఎడిటింగ్ జేయడం, ఎపిసోడ్‌కి, లైవ్‌కి సంబంధం లేకుండా పూర్తిగా వాళ్ళని నెగెటివ్ జేసి, వాళ్ళకున్న ఫేమ్‌ని డీఫేమ్ జేసి పంపిస్తున్నారు కాబట్టి, సెలబ్రిటీస్ అనేవాళ్ళు రాకపోవడమే చాలా వరకి బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఆ తనుజ గారి విషయంలో జూసాము. తనుజ గారి విషయంలో ఎంత నెగటివిటీ జరగాలో ఈవెన్ తన పర్సనల్ అటాకింగ్ గూడా చేసిన స్టేజ్‌కెళ్ళిపోయారు పీఆర్ వాళ్ళు. నేనిక్కడ ఏ ఒక్క ఫ్యాన్‌ని నేనిక్కడ అనాలి అనుకోవట్లేదు. బట్ పీఆర్ స్టంట్ వాళ్ళ కంటెస్టెంట్‌ని గెలిపించుకోనీకి అవతల కంటెస్టెంట్‌ని ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేస్తున్నారు కాబట్టి, దానికి తోడు 'బిగ్ బాస్' వాళ్ళు కట్ చేసే ప్రోమోలైనా, ఎడిటింగ్ అయినా అలాగే ఉంటుంది కాబట్టి, సెలబ్రిటీస్ అనేవాళ్ళు రాకపోవడమే బెటరు. కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ అని జరిగినప్పుడు ఖచ్చితంగా కామన్ మ్యాన్‌కే ఎడ్జ్ ఉంటుంది. కామన్ మ్యాన్‌కి ఒక ఆడియన్స్‌లలో సింపతి ఉంటుంది. మన తెలుగు 'బిగ్ బాస్'కి ఉన్న దరిద్రం ఏంటంటే సింపతికి వర్కౌట్ అయితది. చాలా సింపతి వర్కౌట్ అయితది. సి ఒక 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 సాడ్ ఫ్లాష్ బ్యాక్ యేసుకొని 'బిగ్ బాస్'కొస్తే సరిపోతది. ఒక సాడ్ బీజీఎం ఒక ఎపిసోడ్ పడిపోతే సరిపోతదింగ. వాళ్ళు ఆడినా, ఆడకపోయినా వాళ్ళని బయట లేపనీకి ఒక సో కాల్డ్ రివ్యూవర్ ఉంటాడు. వాళ్ళని లేపనీకి వాళ్ళకి పీఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళని లేపుతారు. వాళ్ళు విన్ అయిపోతారు. వాళ్ళు ఏమి ఆడారు? అసలు వాళ్ళ వాళ్ళ పాయింట్స్ ఏంటి? వాళ్ళ నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా గేమ్ ఆడారు? ఇదంతా వాళ్ళకి అవసరం లేదు. ఒక 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 సింపతి డ్రామా తీసుకొని 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే సరిపోతది. వాళ్ళు ఈజీగా గెలవచ్చు అనే దానికి ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయింది కూడా. సో, అది వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గనుక తెలిసుంటే గనుక కామెంట్ చేయండి. సో నా సజెషన్ ఏంటంటే, నా వీడియో ఎంత వరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలీదు. బట్ రీచ్ అయితే గనక ఎవరైనా చూస్తే గనక సెలబ్రిటీస్ అనేవాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కి రాకపోవడమే చాలా బెటర్. దట్ టూ ఎక్కువ ఫేమ్ సీరియల్‌లలో ఎక్కువ ఫేమ్ ఉన్న పర్సన్స్ ఈ 'బిగ్ బాస్'కనే రాకపోవడం బెటర్. అంటే ఒకవేళ ఫేమ్ ఉండి ఫెయిల్ అవుట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ లైమ్‌లైట్‌లోకి రావాలనుకున్న వాళ్ళొస్తే పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది లేదు, పోయేదేం లేదు కాబట్టి వస్తే ప్లస్‌తోనే వెళ్తారు. లేకపోతే యాజ్ యూజువల్‌గా అదే జీరోతోని బయటికెళ్తారు. సో, అలాంటి వాళ్ళ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు గానీ, ఫేమ్ లైక్ అమర్‌దీప్, కావ్య గారు, పల్లవి గౌడ వీళ్ళకి ఒక రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళొస్తే వాళ్ళకి నెగెటివ్ వే ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కామన్ మ్యాన్‌కే ఎడ్జ్ ఉంటుంది. దానికి తోడు బయట ఈ సో కాల్డ్ ఇప్పుడు ఎవరైతే మంచి నీతి వాక్యాలు చెప్తున్నారో వాళ్ళందరూ హౌస్‌లోకెళ్ళిన తర్వాత దారుణంగా జడ్జ్ చేస్తారు. మీ ఫ్యామిలీని కూడా డ్రాగ్ చేస్తారు ఈ సెలబ్రిటీస్ విషయంలో. కామన్ మ్యాన్‌కే ఎడ్జ్ ఉంటుంది. సెలబ్రిటీస్‌ని చాలా దారుణంగా డిగ్రేడ్ చేసి మాట్లాడే పరిస్థితికొచ్చింది. దానికి తోడు ఇప్పుడు లైవ్ డిబేట్స్ ఇప్పుడు నేను ఎలాగైతే లైవ్ కండక్ట్ చేస్తున్నా 'బిగ్ బాస్' సంబంధించి ఇప్పుడు నంబర్ ఆఫ్ లైవ్ డిబేట్స్ కూడా జరుగుతున్నాయండి. అక్కడ గూడా ఎవ్వరికి సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్, ఎవరికి సంబంధించిన ఛానెల్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. నేనిక్కడ ఎవరిని నెగెటివ్‌గా జేయాలని అనుకోవట్లేదు. కానీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. కాబట్టి మీరొచ్చే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని వస్తే బెటర్ అనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే మళ్ళీ హౌస్‌లోకొచ్చిన తర్వాత మనం తనుజ విషయంలో చూసాం. ఎంత నెగెటివ్ స్టిల్ తనుజ వర్సెస్ కళ్యాణ్ స్టిల్ జరుగుతుంది. స్టిల్ ఇప్పటికి. దాన్ని కొంతమంది క్యాష్ గూడా చేసుకుంటున్నారు. తప్పేం లేదు. అల్టిమేట్‌గా అందరి గోల్ ఏంటి? డబ్బులు సంపాదించడమే గదా! సో, ఆ డబ్బులు సంపాదించనీకి అల్టిమేట్‌గా వాళ్ళిద్దరి ఫేమ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. చేసుకోనియండి. బట్ నెగటివిటీ అయితే ఎక్కువొస్తుంది గదా! ఒక కామన్ మ్యాన్ దానికన్నా ఆహ్, సెలబ్రిటీ అనే పర్సన్‌కే ఎక్కువ నెగెటివిటీ వస్తుంది గాబట్టి దట్ టూ లేడీ సెలబ్రిటీస్‌కి. ఇప్పటివరకు ఈ 9 సీజన్స్‌లలో ఇప్పటివరకు ఏ లేడీ సెలబ్రిటీ గెలిచింది లేదు. శ్రీముఖి గారు, గీతా మాధురి గారు ఆ దరిదాపులోకొచ్చారు. బట్ గెలవలేదు. ఈ 9థ్ సీజన్స్‌లో తనుజ గారికి ఛాన్స్ ఉంటుందని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తను గెలవలేకపోయింది. గెలవలేకపోగా నెగటివిటీ మూటగట్టుకొని తను ఏడ్చిన సీరియల్ డ్రామా చేస్తుంది. సీరియల్ యాక్టింగ్ చేస్తుంది. తన డ్రామా, ఫేకు, సింపతి అని చెప్పి తన మీద ఎన్ని స్టాంపులేయాలో అన్ని స్టాంపులేసి ఎంత వాళ్ళ అపోజిట్ పీఆర్ టీమ్ ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేశారు. నేనిక్కడ ఏ కంటెస్టెంట్ నెగెటివ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇలా జరుగుతుంది. అంతే మొత్తంలో కామన్ మ్యాన్ మీద జరగదు. ఎందుకంటే వాళ్ళకొక సింపతి అనేది క్రియేట్ అయ్యి ఉంటది ఆల్రెడీ జనాలలో. సో, వాళ్ళ మీద ఎలాంటి వా స్టాంప్స్ ఏసినా పని చేయదు. కానీ సెలబ్రిటీస్ మీద ఈజీగా మనం ఒక మాట అనేయొచ్చు.
ఈవెన్ వాళ్ళు ఏడ్చిన ఏడుపును గూడా సీరియల్ డ్రామా అనే స్టేజ్‌కి తీసుకొస్తారు. ఈ పీఆర్ అండ్ ఈ సో కాల్డ్ రివ్యూవర్స్ అందరూ. ఎట్లా అయిపోతుందంటే వీళ్ళు హౌస్‌లోకెళ్ళే ముందే కామన్ మ్యాన్స్ దట్ సో కాల్డ్ పెద్ద రివ్యూవర్‌తోని మాట్లాడుకుంటారు. లోపలికెళ్ళిన తర్వాత ఈ సో కాల్డ్ పెద్ద రివ్యూవర్ ఏం చేస్తాడంటే స్లో పాయిజన్ లాగా మెల్లి మెల్లిగా ఫస్ట్ 2, 3 వీక్స్ వాళ్ళ నెగెటివ్స్ చెప్తాడు. ఫోర్త్ వీక్ ఇంకొంచెం నెగెటివ్ చెప్తాడు. ఫిఫ్త్ వీక్ నుంచి కొంచెం పాజిటివ్‌గా, సెవెంత్ వీక్ నుంచి ఇంకొంచెం పాజిటివ్‌గా చెప్పి 10థ్ సీజన్‌కొచ్చేసరికి దట్ సో కాల్డ్ పర్సన్ సూపర్ నైస్ పర్సన్ అతనికి మించిన వారు లేరని చెప్పి ఆడియన్స్‌లలో ఒక ఆహ్, అది వాళ్ళ మైండ్ సెట్‌ని సెట్ చేసి విన్నర్‌ని చేయనీకి ట్రై చేస్తున్నారు. ఇదే బయట జరుగుతుంది. సో, కాబట్టి సెలబ్రిటీస్ రాకపోవడమే మంచిది. మీరేమనుకుంటున్నారు? సెలబ్రిటీస్ రావచ్చా? రాకూడదా? అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 'బిగ్ బాస్‌కి' ఎవరెవరు వస్తున్నారు? 'అగ్నిపరీక్ష' షో ఎక్కడి వరకు వచ్చిందన్న నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.